హలో అండి. ఈరోజు సండే స్పెషల్ మటన్ బిర్యానీ చేశానండి. సో పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. ఎక్కువ ప్రాసెస్ ఏమీ లేకుండా సింపుల్గా చేసుకోవచ్చండి. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే మటన్ని ఇలా తీసుకొని క్లీన్ చేసుకొని అందులో తగినంత ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, నిమ్మరసం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. నార్మల్గా దమ్ బిర్యానీస్కి ఇట్లా మ్యాగ్నేట్ చేసి పెడతారు కదండి, ఒక హాఫ్ అన్ అవర్ అలా ఏం అవసరం లేదండి. మనం జస్ట్ ఆనియన్స్ కట్ చేసుకొని అవి ఫ్రై అయ్యేంత వరకు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 2 గ్లాసులు బియ్యం తీసుకొని వాష్ చేసుకొని సోక్ చేసుకోండి. నెక్స్ట్ బిర్యానీ గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, కొంచెం గీ యాడ్ చేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోండి. నేను ఏవి ఎంత క్వాంటిటీ అనేది క్యాప్షన్స్లో మెన్షన్ చేశాను. అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోండి. అవి కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మనము మిక్స్ చేసుకున్న మటన్ ఉంది కదండి, దాంట్లో వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ అలా పడుతుందండి. వాటర్ అంతా ఇంకిన తర్వాత మనము నానపెట్టుకున్న బియ్యం ఉంది కదండి, వాటర్ ఏమీ లేకుండా వాటర్ స్ట్రెయిన్ చేసేసి బియ్యాన్ని వేసుకొని ఒక 2 మినిట్స్ అలా కుక్ చేసుకోండి. తర్వాత మనము ఏ కప్పుతో అయితే బియ్యం వేసుకున్నామో అదే కప్పుతో 1కి 1.5 కొలత అండి. సో నేను 2 గ్లాసులు వేసుకున్నాను కదా, ఇక్కడ 3 గ్లాసులు వాటర్ వేసుకొని కొత్తిమీర, పుదీనాకు వేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకొని వాటర్ అంతా కూడా ఇంకి ఇలా రైస్ ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలండి. అంతేనండి, సింపుల్గా మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్లేనండి. నేను సర్వింగ్ కోసం రైతా అలాగే దాల్చారు చేశాను. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.